ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్నాశీర్వదించెను. నీ చేతి పనులన్నిటిలో మీరు చేసే పని ఏమైనను సరే, అది చిన్నదో గొప్పదో, అల్పమైనదో స్వల్పమైనదో బ్రహ్మాండమైనదో ఏదైనను సరే, నీ చేతి పనులన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించదను అని చెప్తున్నారు. మనము ఏ పని చేస్తున్నామో అది గొప్పది స్వల్పమైనది అని కాదు. దేవుడు దానిని ఆశీర్వదించినప్పుడు ఆ స్వల్పమైనదే అల్పమైనదే గొప్పదిగా ఆశీర్వదించబడుతుంది. దైవజనుడైనటువంటి యోసేపును అతని అన్నలు ఐగుప్తు దేశమునకు బానిసగా అమ్మారు. పోతీఫర్ అనేటువంటి ఒక మనుషుని యొక్క ఇంట అతడు సాధారణమైన సేవకునిగా ఉన్నాడు. వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, అతడు చేసే పని అంతటినీ దేవుడు ఆశీర్వదించుచున్నాడని అతడి యజమానుడు చూసి ఒక సామాన్య సేవకుని అతని ఇంటిలో విచారణకర్తగా, అంటే ఒక సూపర్వైజర్గా దేవుడు చేసి ఆ యొక్క గృహములో ఉన్న పని వారందరికంటే అతని స్థానమును హెచ్చించాడు. దేవుడు అతని చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి అతని చేతి పనిని దీవించినాడు. కనుక దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుడు మనకిచ్చేటువంటి పని, అయ్యో ఇది నా అర్హతకు తగినటువంటిది కాదు, నా చదువుకు తగినటువంటిది కాదు అని అనుకొని దానిని నిరాకరించినప్పుడు దేవుని యొక్క దీవెనలను మనము కోల్పోతున్నామన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు నమ్మకముతో నీకు అప్పగించినది అది చిన్నదో పెద్దదో కానీ దేవుని ఆశీర్వాదము నీ మీద ఉన్నప్పుడు నీవు చేసే ఆ పని ఆశీర్వాదకరమైనటువంటిగా దేవుడు మార్చి అనేకులకు దీవెనకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మలచి దీవించుతారు. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉన్నప్పుడు నీ పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపు చెరసాలలోకి వెళ్ళినా అక్కడ అతడు చేసేదంతా దేవుడు వర్ధిల్లింప చేసినాడు కనుక చెరసాల అధికారి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ అతని చేతికి అప్పగించినాడు. అక్కడ యోసేపు దేవునికి నమ్మకస్తుడై ఉండి దేవుడు తనకిచ్చిన ఆ పనిని నమ్మకముగా చేసినాడు. అందుకనే ఐగుప్తు రాజు అయిన ఫరో అతన్ని రప్పించినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని, అతని వంటి దైవజ్ఞానము కలిగిన వాడు ఎవ్వరూ లేరని అతడు ఎరిగిన వాడై తన దేశం యొక్క అధికారమును అతనికి అప్పగించాడు. కనుక దేవుని బిడ్డలారా, చిన్న పనిలో మీరు నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు నీ చేతుల పనులన్నిటిలో నీకు తోడుగా ఉండి వాటిని ఆశీర్వదించు. కనుక అయ్యో ఇది నా అర్హతకు తగిన పని కాదు, నా చదువుకు తగిన పని కాదు అని దేవుడు మీకిచ్చే కృపను మీరు కోల్పోకుండా ఆయనిచ్చే పని అంతటిలో, దేవా నీవు నాకు తోడుగా ఉండు, నేను చేసే ఈ చిన్న పనిని నువ్వు ఆశీర్వదించుమని చెప్పినప్పుడు మీరెక్కడైతే నమ్మకంగా ఉన్నారో అక్కడే దేవుడు మీ స్థానమును హెచ్చించి మీ యజమానుల కనులకు మీకు దయను కలుగ చేసి మీ మీద ఎప్పుడు ఈర్ష్యపడుతూ, మీ మీద కోపపడుతూ, సనుగుతూ గొనుగుతూ మీకు కీడు చేయాలని చూసే వారి మనస్సును దేవుడు మార్చి మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా ఆయన తీర్చిదిద్దుతాడు.
కనుక ప్రభుకి సమర్పించుకోనండి. దేవా, నా చేతుల పనులన్నిటిలో నీవు నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించమని అడగండి. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు. ప్రభువా, నీ బిడ్డలు తమ కష్టార్జితంలో ఎలాంటి మేలును పొందలేకపోతున్నామని కృంగిపోయినారు. వారి చేతుల పనులన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించి వారిని హెచ్చించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.